జై గణేష. గణపతి నిమజ్జన కథ. వినాయక చవితి అంటే గణపతి బప్ప మోరియా అంటూ ఉత్సాహంగా పూజలు చేస్తాం. కానీ పండగ చివరిలో గణపతి విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి దేవతలు బ్రహ్మదేవుడిని ఇలా అడిగారు, ఓ బ్రహ్మదేవ, ప్రతి సంవత్సరం వినాయకుడిని పూజ చేసిన చివరిలో నదిలో కానీ సముద్రంలో కానీ విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఈ ఆచారం ఎందుకు ఉంది అని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, గణపతి విగ్రహం అంటే మట్టితో చేసినది. ఇది మన శరీరాన్ని సూచిస్తుంది. శరీరం ప్రకృతి నుండి వచ్చింది, తిరిగి ప్రకృతిలోనే కలుస్తుంది. విగ్రహ నిమజ్జనం ఆ సత్యాన్నే గుర్తు చేస్తుంది అని సెలవిచ్చాడు. విగ్రహం మట్టి నుండి పుడుతుంది, నీటిలో కలుస్తుంది. ఇది మన జీవితం యొక్క చక్రాన్ని తెలియజేస్తుంది. పూజ చేసిన తరువాత నిమజ్జనం చేయడం అంటే గణపతిని మన హృదయంలో స్థాపించడం. బాహ్య రూపం కరిగిపోయిన వినాయకుని ఆశీర్వాదం ఎప్పటికీ మనలోనే ఉంటుంది అని తెలియజేశాడు బ్రహ్మదేవుడు. అందుకే వినాయకుని విగ్రహం నిమజ్జనం కేవలం సంప్రదాయమే కాదు, అది లోతైన తత్వజ్ఞానం. ఈ ఆచారం మనకి రెండు విషయాలు చెబుతుంది. మొదటిది, మన శరీరం వస్తువులు అన్నీ తాత్కాలికమని. రెండవది, విగ్రహం కరిగిపోతుంది కానీ భక్తి మనసులోనే నిలుస్తుంది అని తెలియజేస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. వినాయక ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను.